హలో గైస్, వెల్కమ్ టు క్వాంటిఫై హైన్స్. ఈ సమ్ మనం ఆల్రెడీ ముందు చేసాము. ఈ ఫార్ములా అప్లై చేసాము. జనాభా పట్నం యొక్క జనాభా ఎవ్రీ ఇయర్ ఇంక్రీసెస్ బై 4%. If its present population is 50,000, then after 2 years it will be. ఇది ఆల్రెడీ మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 50,000 ఉంది. 4% ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి ఇయర్ 4% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ ఇయర్ అనుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ ఇయర్కి ఇంకా 4% ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. మనం లాస్ట్ టైం ఈ ఫార్ములా అప్లై చేసి కనుక్కున్నాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఫార్ములాతో మనము ఈ ఆన్సర్ కనుక్కున్నాము. కానీ మనం పర్సంటేజ్ కాన్సెప్ట్తో ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాము. 50,000 ఫస్ట్ 4% పెంచితే మనకి 1 year తర్వాత మనకి పాపులేషన్ వస్తుంది. ఫస్ట్ ఇది కనుక్కుందాం. ఇప్పుడు ఎలా 4%. సో 50,000ని 4% ఇంక్రీజ్ చేస్తే మనకి 2,000 పెరుగుతుంది. కాబట్టి మొత్తం పాపులేషన్ ఎంత ఫస్ట్ ఇయర్ కల్లా 50,000 ప్లస్ 2,000. సో సెకండ్ ఇయర్ 52,000 పాపులేషన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ మళ్ళీ 4% పెరుగుతుంది. కాబట్టి మనం దీన్ని 4% పెంచాలి. 52,000 ఇంటూ 4/100. సో 520 ఇంటూ 4 2080. సో సెకండ్ ఇయర్ కల్లా 4% పెంచామంటే ఇంత పెంచాలి. సో ఫస్ట్ ఇయర్కి మనం 4% యాడ్ చేయాలి. 2080. సో సెకండ్ ఇయర్ పాపులేషన్ 54,080. అదే ఫస్ట్ ఇయర్ 4% పెంచితే మనకి వచ్చిన వాల్యూ 52,000. ఇది 4% పెంచాం కాబట్టి ఇది మనకు ఆన్సర్ వచ్చింది. కానీ అదే మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అప్లై చేస్తే ఇది మీకు 26 స్క్వేర్ మీకు తెలిసి ఉండాలి. 616 అని. ఇది కొంచెం కష్టం. అదే మనం పర్సంటేజ్ కాన్సెప్ట్తో చేస్తే ఇంకా తొందరగా మనకి ఈజీగా వస్తుంది. ఆప్షన్ సి. I hope you have understood this problem, guys. Thank you.